హాయ్ అండి, వెల్కమ్ టు వారాహి టారో రీడింగ్. నా పేరు రాధ. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. ముందుగా రీడింగ్లోకి వెళ్దామా? ఇక్కడ ఫైల్ నెంబర్ 1, ఫైల్ నెంబర్ 2 అండి. వీడియో పాజ్ చేసేసి మీ ఇంట్యూషన్ ప్రకారంగా ఫైల్ నెంబర్ 1కైనా ఫైల్ నెంబర్ 2కైనా చూస్ చేసుకోండి. సో ఫైల్ నెంబర్ 1కి పెండిలం చేద్దాం, ఫైల్ నెంబర్ 2కి పెండిలం చేద్దాం. మీకు ఏది కరెక్ట్ అనుకుంటే అది, మీ ఇంట్యూషన్ ఏది చెప్తే అది చూస్ చేసుకోండి. బలవంతంగా ఈ రీడింగ్ నాదే అని చెప్పేసానని మాత్రం అనుకోకండి. ఈ రీడింగ్లో మీకు 50-60% మీకు రెజనేట్ అయితే అది మీది అన్నట్టు. సో గెట్ రెడీ. ఒకవేళ ఫైల్ నెంబర్ 1 మీకు కనెక్ట్ అవ్వకపోతే ఫైల్ నెంబర్ 2 కూడా చూసుకోండి. రెండిట్లలో మీకు ఏది కనెక్ట్ అయితే దాన్ని తీసుకోండి. ఫైల్ నెంబర్ 1 చూద్దాం. లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ ఇవ్వటం వల్ల ఈ ఛానల్ గ్రోత్ అవుతుందండి. చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదండి. ప్లీజ్ అండి లైక్ చేయండి. నైన్ ఆఫ్ వాండ్స్ అండి. మీరు దేనికోసమో ఎదురు చూస్తున్నారు. కెరియర్ పరంగా కానీ, లవ్ పరంగా కానీ, హెల్త్ పరంగా కానీ ప్రతిదండి మీరు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. మీరు పెట్టిన ఎఫెక్ట్స్ అది పాసిబుల్ అవుతాయా అవ్వయా అని చెప్పేసారని మీరు ఆలోచిస్తున్నారండి. మీరు లాంగ్ డిస్టెన్స్లో ఉండాలి, వెయిట్ చేస్తున్నారండి. మీరు ఏజ్ పరంగా కూడా, బట్ మీకు ఏజ్ ఎంత అయినా కూడా మీ ఆలోచనలు చాలా చిన్నగా, నిలకడ లేకుండా, మీకు కాన్ఫిడెన్స్ లేకుండా, లో ఎనర్జీలో కాన్ఫిడెన్స్ కోల్పోయి మీరు ఆలోచిస్తున్నారండి. బట్ అలా కాదు. మీరు 2 విషయాల్లో జగిల్ అవుతున్నారండి. 2 ఆఫ్ పెంటికల్స్ అండి. బ్యాలెన్స్ లేకుండా ఉంది. బ్యాలెన్స్ కోల్పోతున్నారండి. మీరు బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు. అది కెరియర్ పరంగా అయినా, లవ్ పరంగా అయినా సరే, ఏదైనా సరేనండి. మీరు బ్యాలెన్స్ కోల్పోతున్నారు, బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు. అందుకనేనండి ఇంత వెయిట్ చేస్తున్నారు, ఎదురు చూస్తున్నారండి. ఏస్ ఆఫ్ పెంటికల్స్. మీరు పెట్టిన ఎఫెక్ట్స్ అన్నీ, మీరు పడ్డ శ్రమ, మీరు మీ హార్డ్ వర్క్కి యూనివర్స్ మాత్రం మీకు చిన్న ఆఫర్ ఇవ్వబోతుందండి. ఏస్ ఆఫ్ పెంటికల్స్. మీకు మనీ పరంగా, హెల్త్ పరంగా, హెల్త్ బాగాలేకున్నా కొంతమందికి ఇక్కడ సినారీస్ హెల్త్ పరంగా కూడా మీరు వెయిట్ చేస్తున్నారండి. మీకు హెల్త్ పరంగా కానీ, బిజినెస్ పరంగా, కెరియర్ గ్రోత్ పరంగా మీకు యూనివర్స్ మాత్రం మీకు అబండెన్స్ రాబోతున్నాయండి. చిన్న ఆఫర్ ఇవ్వబోతుందండి. బీ పాజిటివ్. సఫిషియెంట్గా మీ లైఫ్లోకి ప్రతిదీ రాబోతుందండి. మనీ, హెల్త్, గ్రోత్ ప్రతిదండి. మీకు పాజిటివ్గా తీసుకోండి. ఈ రీడింగ్, ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ రీడింగ్. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఏంజల్స్. వారాహి అమ్మకు నమస్కారం అని చెప్పేసానని మీరు కామెంట్ పెట్టండి. సో మీకు సఫిషియెంట్గా మాత్రం మీ లైఫ్లో రాబోతున్నాయండి. మీరు ప్రెగ్నెన్సీ కోసం చూస్తున్న పట్టి తీసుకోండి. మీరు లేడీ ఎవరైనా చూస్తుంటే మాత్రం, ప్రెగ్నెన్సీ కోసం వెయిట్ చేస్తుంటే మాత్రం మీకు ప్రెగ్నెన్సీ వస్తుందండి. షూర్ అండి, తప్పకుండా మీకైతే అబండెన్స్ రాబోతున్నాయి. నైట్ ఆఫ్ కప్స్ అండి. సో మీరైతే స్టార్ట్ అయ్యారండి లైఫ్లో ముందుకు వెళ్ళడానికి. మీరు ప్యాషనెట్గా న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. మీరు లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు. సో మీకు సంబంధించిన పర్సన్ ఎవరైనా లాంగ్ డిస్టెన్స్లో ఉంటే మీరు జర్నీ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నారండి. ప్యాషనెట్ న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. ఇదండి రీడింగ్. మీకు ఏంజల్స్ గైడెన్స్ ఏంటో చూద్దాం. ఇలా వెయిటింగ్ ఎనర్జీలో ఉండొద్దండి, బ్యాలెన్స్ లేకుండా ఉండొద్దు, నెగిటివ్గా ఆలోచించొద్దండి అని చెప్తున్నారండి ఏంజల్స్. పీస్ఫుల్ రిజర్వేషన్ అండి. మీరు ప్రశాంతంగా ఉండండి, కూల్గా ఉండండి. సో మీకు అనుకున్నట్టుగానే అన్ని అబండెన్స్ రాబోతున్నాయండి. పెండిలం చేద్దాం. ఫైల్ నెంబర్ 1కి పెండిలం చేద్దాం.
ప్లీజ్ పెండిలం, ప్లీజ్ గివ్ మీ. చూస్తున్న మా వ్యూవర్స్కి అబండెన్స్ రాబోతున్నాయా? చూస్తున్న మా వ్యూవర్స్కి అబండెన్స్ రాబోతున్నాయా? వాళ్ళు కోరుకున్నట్టుగా వాళ్ళ పార్ట్నర్ కానీ హెల్త్ కానీ ప్రతిదండి వాళ్ళకి అబండెన్స్ రాబోతున్నాయా? ఆఖరిగా ఆన్సర్ ఇవ్వండి పెండిలం. మా చూస్తున్న మా పర్సన్కి మా చూస్తున్న మా వ్యూవర్స్కి అబండెన్స్ రాబోతున్నాయా? సే ఎస్ ఆర్ నో. థ్యాంక్ యూ పెండిలం, థ్యాంక్ యూ. ఎస్ అండి, పెండిలం కూడా మీకు ఎస్ చెప్తుందండి. మీకు అబండెన్స్ రాబోతున్నాయండి. మీరు కోరుకున్నట్టు ప్యాషనేట్గా న్యూ బిగినింగ్ కూడా చేయబోతున్నారు మీ పర్సన్తో. సో పైల్ నెంబర్ 2 అండి. Seven of Swords, 2 of Swords, 3 of Pentacles, Queen of Cups, the Hierophant, the Hierophant. Five of Swords, 7 of Swords అండి. మీ లైఫ్లో మిమ్మల్ని మోసం చేసేసి మిమ్మల్ని బాధ పెట్టి మీ మనీ పరంగా కానీ మీ ఎమోషన్స్తో కానీ మీ ఫీలింగ్స్తో కానీ ఆడుకొని వాళ్ళ స్వార్థానికి మిమ్మల్ని వాడుకొని మిమ్మల్ని బాధ పెట్టి, సారీ వాడుకొని అన్న పదం యూజ్ చేయొద్దండి, సారీ, మిమ్మల్ని బాధ పెట్టి మీ ఎమోషన్స్తో మీ ఫీలింగ్స్తో మీకు మనీ పరంగా కానీ మిమ్మల్ని డోకా తీసిన పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకొని ఆలోచిస్తున్నారండి. తను మీ పర్సన్ ఎవరో 2 విషయాలలో జగులు అవుతున్నారు. క్రాస్ రోడ్లో ఉన్నారండి. వాళ్ళకు థర్డ్ పర్సన్ ఉన్నారండి వాళ్ళ లైఫ్లో. వాళ్ళు మ్యారేజ్ అయిన పర్సన్ అయి ఉండొచ్చు, లేదా బిజినెస్ అవ్వచ్చు, లేదా తన వైఫ్ కానీ వారి హస్బెండ్ కానీ ఎవరైనా ఉండొచ్చండి. బట్ వాళ్ళు థర్డ్ పర్సన్ ఉన్నారండి వాళ్ళ లైఫ్లో. 3 of Pentacles అండి. వాళ్ళకు థర్డ్ పర్సన్ ఉన్నారండి. వాళ్ళని చూస్ చేసుకొని వెళ్ళిన పర్సన్ మిమ్మల్ని బాధ పెట్టి మీ ఎమోషన్స్తో మీ ఫీలింగ్స్తో వెళ్ళిన వ్యక్తి అండి ఈ పర్సన్. థర్డ్ పర్సన్ సిచ్యువేషన్లో ఉన్నారండి ఆ పర్సన్. వాళ్ళకు ఎమోషన్స్, ప్రేమ, లవ్, మీరు మదర్ నేచర్ అండి మీది. అమ్మలా చూసుకున్న వ్యక్తి అండి మీరు. బాగా నమ్మిన పర్సన్ అండి మీరు. వాళ్ళకి అన్ని అబండెన్స్ అవన్నీ అన్నీ మీరు సమకూర్చారండి. మీ ఫీలింగ్స్తో కానీ మీతో కానీ మిమ్మల్ని బాధ పెట్టి మీ ఫీలింగ్స్ని అర్థం చేసుకోకుండా ఇలా మీరు డ్రై అయిపోయి ఉన్నారండి. మీరు లో ఎనర్జీలో ఉన్నారండి. ఇలా ఉండకండి దయచేసి. ఎవరైనా సరే ఇలా ఉండకూడదండి. ఎవరో వేరే పర్సన్ గురించి మనం ఆలోచించుకొని ఇంత బాధపడాల్సిన అవసరం కూడా లేదండి. ది హెరోపెంట్ అండి. మీరు గురువులను సంప్రదిస్తున్నారు ఆ పర్సన్ కోసం. వస్తారా రారా అని మీరు ఆలోచిస్తున్నారండి. సో మీరు అలా గురువులను సంప్రదించాల్సిన అవసరం లేదండి. మిమ్మల్ని కావాలనుకున్న వాళ్ళు మీ లైఫ్లోకి వస్తారు. మిమ్మల్ని వద్దనుకున్న వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోనివ్వండి. మీ హెల్త్ పరంగా కానీ మీ కెరియర్ పరంగా కానీ మీరు మంచి ఆలోచించండి. మీ హెల్త్ జాగ్రత్త అండి. మీరు చాలా డ్రై అయి ఉన్నారండి. మెంటల్గా చాలా వీక్ అయి ఉన్నారు. అలా ఉండకండి. మీరు టెంపుల్స్కి వెళ్ళండి, టెంపుల్ విజిట్ చేయండి, మంచి దేవుని బుక్స్ చదవండి, పాజిటివ్గా ఆలోచించండి. వెళ్ళిపోయిన వాళ్ళ గురించి, మనల్ని కాదనుకొని వెళ్ళిన వాళ్ళ గురించి అయితే ఆలోచించాల్సిన అవసరం లేదండి. ఏంజల్స్ బ్లెస్సింగ్స్ ఏంటో చూద్దాం. ట్రస్ట్, నమ్మండి, యు ఆర్ రెడీ. మీరు ఈ ఎనర్జీలో ఉండండి. దేవుడి గుళ్ళోకి వెళ్ళండి, దేవుని ప్రేయర్ చేయండి, యూనివర్సల్ని ప్రేయర్ చేయండి. మీరు నమ్మండి. దేవుడు ఆశీస్సులు ఉంటే ఎప్పటికైనా సరేనండి మనకు మంచి రోజులు వస్తాయి. మన ఆలోచనలు, మన ఫీలింగ్స్ మంది మీద చూపించొద్దండి. యు ఆర్ రెడీ. మీరు ఇలా ఉండండి, ఇలా ఉండకుండా ఇలా ఉండండి. మీకు పెండిలం ఏంటో చూద్దాం. పెండిలం రీడింగ్ ఏంటో చూద్దామండి. ఏంజల్స్ కూడా చెప్తున్నారండి, నమ్మండి. మీరు రెడీగా ఉండండి, ఎనర్జీగా ఉండండి, పాజిటివ్గా ఉండండి.
పెండిలం ప్లీజ్ ఫైల్ నెంబర్ 2 వాళ్ళు నెగిటివ్ సిచ్యువేషన్ నుంచి బయటకు వస్తారా? ప్లీజ్ పెండిలం, ప్లీజ్ గైడ్ మీ. మాకు చూస్తున్న మా యూవర్స్ నెగిటివ్ సిచ్యువేషన్ నుంచి బయటకు వస్తారా? చెప్పండి పెండిలం. ఆఖరిగా రీడింగ్ ఇవ్వండి. చూస్తున్న మా యూవర్స్ వాళ్ళు నెగిటివ్ సిచ్యువేషన్ నుంచి బయటకు వస్తారా? ఎస్ ఆర్ నో పెండిలం. చూస్తున్న మా యూవర్స్ ఎవరు? నో. పెండిలం నో చెప్తుందండి. మీరేం అడిగారో చూస్తున్న మా యూవర్స్ ఎవరో దయచేసి మాత్రం నెగిటివ్లో ఉండకండి, పాజిటివ్గా ఆలోచించండి. మీరు బయటకు రండి, మంచిగా ఆలోచించండి. టెంపుల్కి వెళ్ళండి, దేవుని ప్రేయర్ చేయండి, ప్రశాంతంగా ఉండండి, కూల్గా ఉండండి. మీ హెల్త్ జాగ్రత్త అండి. మరోసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి మీకు, మీ కుటుంబానికి. దయచేసి ఈ రీడింగ్ చూసిన వాళ్ళు ఎవరైనా సరే లైక్ చేయండి. వారాహి అమ్మ కృపా కటాక్షము మీ పైన ఎప్పుడూ ఉంటుందండి. థ్యాంక్ యూ.